రాష్ట్రంలో పోలీసులకు అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన అరికపూడి గాంధీ వెంటనే అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గుండాలతో దాడి చేసిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీని వదిలిపెట్టి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అక్రమ కేసు నమోదు చేయడం సిగ్గుచేటని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎద్దేవా చేశారు. రోజున కౌశిక్ రెడ్డి గారిపై ఎమ్మెల్యే గాంధీ గారు తన అనుచరులను గూండాలను వేసుకెళ్లి అతని ఇంటిపై ఒక సహచర ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పూనుకున్నటువంటి సందర్భంలో పోలీసులు దాడి చేసినటువంటి ఎమ్మెల్యే గాంధీని అరెస్టు చేయాల్సింది పోయి మరి కౌశిక్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి హరీష్ రావు గారిని అలాగే ఎమ్మెల్యేల బృందాన్ని అరెస్టు చేసి రాత్రి 12 గంటల వరకు తిప్పుతూ ఒక నక్సలైట్ల మాదిరిగా ఒక ఉగ్రవాదుల మాదిరిగా మరి శాసనసభ్యులను బస్సులో తిప్పుతూ ఎక్కడికి వెళ్తున్నామో తీసుకెళ్లడము చెప్పకుండా ఈరోజు అరెస్టు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడి ఇంటిపై తోటి శాసనసభ్యుడు దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే మరి శాసనసభ్యులకే మరి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి రక్షణ ఉంటుందో ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్క మరి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మరి గాంధీ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 12 కిలోమీటర్ల దూరం నుంచి ఈరోజు నేను కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి వెళ్తున్నా అని చెప్పి ప్రతి క్షణం మీడియాకు చెప్తూ 12 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ఉన్నప్పటికీ ఏ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా గాంధీ గారిని అడ్డుకోకుండా అరెస్టు చేయకుండా మరి పోలీసులే పక్క నుండి మరి కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై దాడికి ఉసిగెల్పే విధంగా ప్రయత్నం చేసిరు అనిపిస్తా ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసులని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వము అరాచకాలకు తెగబడతా ఉన్నది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మొన్నటికి మొన్న సిద్దిపేటలో హరీష్ రావు గారి మరి ఆఫీస్ పై దాడి, ఖమ్మం జిల్లాలో దాడి, ఎమ్మెల్యేలపై దాడి, అసెంబ్లీలో మాట్లాడితే ఎదురు దాడి, ఈరోజు ఒక శాసనసభ్యుని ఇంటిపై మరి తోటి శాసనసభ్యుడు వెళ్ళి మరి ఈరోజు దాడి చేయడం జరిగింది. అదే గాంధీ గారు నేను టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నటువంటి వ్యక్తి మరి గతంలో 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి ఆయననే ఫేస్బుక్ లో ట్విట్టర్లో పెట్టినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిగ్గుమాలినటువంటి చర్య. నువ్వు ఈరోజు హైకోర్టు మొట్టికాయలేసి ఎమ్మెల్యే పదవులు పోతాయనే ఒక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ లో చేరలేదని చెప్పడము ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా వెంటనే గాంధీని అరెస్ట్ చేసి మరి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు నిన్న కౌశిక్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడికి నిన్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినటువంటి విషయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారిని, సిఐ గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేపించి తన వెనకాలండి పోలీసులతోటి తన అనుచరగణంతో ఈరోజు దాడి చేపించి ఆ అక్రమాన్ని అడ్డుకుంటుకుపోయిన మా గౌరవ హరీష్ రావు పై కూడా దాడి చేపించి కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ ఉద్యమాలను అణుచుకుంటూ ఈరోజు తెలంగాణలో శాంతి భద్రతలకు పూర్తి స్థాయిలో విఘాతం కలిగించుకుంటూ ఇది ఒక దుర్మార్గ పాలన, ఒక దుష్ట పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. ఈరోజు అటువంటి పాలన అడ్డుకోవడానికి ముందుకొస్తున్న తెలంగాణ ఉద్యమకారులను రాత్రులకు రాత్రే పక్కల్లోంచి పట్టుకొచ్చి అరెస్టు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టులు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఈ రకంగా ఎన్ని రోజులు మీ ఆటలు సాగవు. రేవంత్ రెడ్డి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగిన ఈ సిద్దిపేట గడ్డ నుండే మళ్ళీ ఉద్యమం రేపుతుంది. ఈరోజు విశ్రాంతి తీసుకున్న మా అందరినీ మళ్ళోసారి ఉద్యమానికి నువ్వే పురిగొలుపుతున్నావు. అది నీ చెడుకు, నీ నాశనానికే దారితీస్తుందని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ. హరీష్ అన్న గారి నాయకత్వం.